ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్పై అక్కసు వెళ్లగక్కాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇండియా పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చెప్పారు. యుక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగించడానికి భారత్, చైనాలే కారణమన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడారు ట్రంప్. తాను కేవలం 7 నెలల్లోనే ప్రపంచంలోని 7 యుద్ధాలు ఆపానని చెప్పారు. ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదన్నారు. ప్రతి ఒక్కరూ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తనకు అసలైన బహుమతి అన్నారు ట్రంప్. ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైందన్నారు ట్రంప్. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనులు తాను చేస్తున్నట్లు చెప్పారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నేటో దేశాలు వెంటనే ఆపాలని హెచ్చరించారు ట్రంప్. రష్యా యుక్రెయిన్ వార్ ఆగాలంటే నేటో దేశాలన్నీ అమెరికాకు సహకరించాల్సిందేనని స్పష్టం చేశారు. యుద్ధ విరమణకు రష్యా ముందుకు రాకుంటే ఆ దేశంపై భారీగా టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించారు ట్రంప్. No president or prime minister, and for that matter, no other country has ever done anything close to that. And I did it in just 7 months. It's never happened before. There's never been anything like that. I'm very honored to have done it. It's too bad that I had to do these things instead of the United Nations doing them. And sadly, in all cases, the United Nations did not even try to help in any of them. I ended 7 wars, dealt with the leaders of each and every one of these countries, and never even received a phone call from the United Nations offering to help in finalizing the deal. All I got from the United Nations was an escalator that on the way up stopped right in the middle. If the First Lady wasn't in great shape, she would have fallen, but she's in great shape. We're both in good shape. We both stood. And then a teleprompter that didn't work. These are the 2 things I got from the United Nations, a bad escalator and a bad teleprompter. Thank you very much. And by the way, it's working now. It just went on. Thank you. I think I should just do it the other way. It's easier. Thank you very much. I didn't think of it at the time because I was too busy working to save millions of lives. That is the saving and stopping of these wars. But later I realized that the United Nations wasn't there for us. They weren't there. I thought of it really after the fact, not during these negotiations, which were not easy. That being the case, what is the purpose of the United Nations? The UN has such tremendous potential. I've always said it. It has such tremendous potential. But it's not even coming close to living up to that potential. For the most part, at least for now, all they seem to do is write a really strongly worded letter and then never follow that letter up. It's empty words, and empty words don't solve war. మేడారం ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతోనే ప్రజా సర్కార్ అధికారంలోకి వచ్చిందన్నారు. 100 రోజుల్లో మేడారం ఆలయ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి చేపడుతున్నట్లు చెప్పారు సీఎం రేవంత్. 2026 జనవరి ఆఖరి నాటికి మేడారం రూపురేఖలే మారిపోతున్నాయని మంత్రి చెప్పారు సీతక్క. మేడారం ఆలయ అభివృద్ధి బాధ్యతతో కూడిన భావోద్వేగమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కారు ఎన్నడూ లేని విధంగా కృషి చేస్తోందని చెప్పారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి దర్శించుకున్నారు సీఎం రేవంత్. సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 100 రోజుల్లో మేడారం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. మేడారానికి నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పనులు త్వరగా పూర్తి చేసే బాధ్యత స్థానిక నేతలదేనని అన్నారు. కుంభమేళకు 1000 కోట్ల నిధులు ఇస్తున్న కేంద్రం ఆదివాసుల కుంభమేళా మేడారంకు నిధులు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేం అనను. కానీ సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. మేడారం ఆలయ అభివృద్ధిపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధి, విస్తరణ ప్రణాళిక, డిజైన్లు, పూజారులు, ఆదివాసీ సంఘాలకు వివరించారు అధికారులు.
ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు స్వయంగా తెలుసుకున్నారు సీఎం. ఆలయ విస్తరణ, అభివృద్ధిని ముక్తకంఠంతో ఏకీభవించారు పూజారులు, ఆదివాసీ సంఘాలు. ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించి పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఆదివాసీ సంఘాల నేతలు. ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు సీఎం. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. 1986 తర్వాత మళ్లీ ఇప్పుడు మేడారం గద్దెల ప్రాంగణం ఆధునీకరణకు అడుగులు పడుతున్నాయి. సమ్మక్క, సారక్క దేవతలు కొలువుదీరిన గద్దెల ప్రాంగణంలోనే పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలకు కూడా గద్దెలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. పూజారుల సూచనల మేరకు వీటితో పాటు నాగులమ్మ గద్దె కూడా నిర్మించడానికి రెడీ అయ్యింది. రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలని నిర్ణయించింది. ఆదివాసీల సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది సర్కార్. ఆదివాసీలు దేశానికి మూలవాసులని చెప్పారు ముఖ్యమంత్రి. పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తిని గుర్తు చేశారు సీఎం. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను దర్శించుకుంటున్నామని తెలిపారు. ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డ మీద నుంచే పాదయాత్ర మొదలుపెట్టానని చెప్పారు సీఎం. సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు. ఆ ఆదివాసీల యొక్క, గిరిజన సోదరుల యొక్క, లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. 2026 జనవరి 28న జరగనున్న మహాజాతర నాటికి మేడారం రూపురేఖలే మారిపోతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. మేడారానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో స్వాగతం పలుకుతామన్నారు. రేవంత్ రెడ్డి పర్యటన, మేడారం మాస్టర్ ప్లాన్ రివ్యూ తర్వాత భావోద్వేగానికి గురయ్యారు మంత్రి సీతక్క. సమ్మక్క, సారలమ్మ గద్దెల డెవలప్మెంట్పై గద్దెలను ముట్టుకోవాలంటే సెంటిమెంట్గా భయపడ్డామని చెప్పారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడంతో పాటు పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి సీతక్క. మనమందరం కూడా తల్లుల దీవెన ఎట్లా ఉందో బలమైనటువంటి ప్రజా ప్రభుత్వం వర్ధిల్లాలని గుడి కూడా నిర్మించేందుకు తల్లుల బలంతో పాటు, తల్లుల దీవెనలతో పాటు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరి సపోర్టుతో మరింత సంకల్ప బలంతో ముందుకు సాగాలని మేడారం అభివృద్ధి, ప్రాంగణ నిర్మాణం డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 100 ఏండ్లైనా చెక్కు చెదరకుండా గ్రానైట్తో నిర్మాణాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. 100 ఏండ్లకు ఈ కట్టడాలు ఆదర్శంగా ఉండాలని చెప్పారు. నిధుల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రులు. ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా నీటి వాటా విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నారింజ, మామిడి రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 3 భారీ కంపెనీల పరిశ్రమలతో 1500 మందికి ఉపాధి దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాచరిక పాలన చేశారని విమర్శించారు. మిగులు రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పండ్ల సాగు రైతులను ప్రోత్సహించేందుకు మల్టీనేషనల్ కంపెనీలు ముందుకొస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. మహేశ్వరంలో తోషిబా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, గ్యాస్ ఇన్సులేటివ్ స్విచ్ గేర్ పరిశ్రమ సహా కోకాకోలా బెవరేజెస్ కంపెనీ ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. 3 భారీ కంపెనీలు 3745 కోట్ల పెట్టుబడులతో 1500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కోకాకోలా వంటి కంపెనీ ఏర్పాటుతో మామిడి, నారింజ సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కర్ణాటకలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో బీజేపీ ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా నీటి వాటా విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. ఆల్మట్టి ఎత్తు పెంచడంపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా ట్రిబ్యునల్ ముందు సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నట్లు చెప్పారు. ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు
ఆంధ్రాకి 512, తెలంగాణకి 299 అని లిఖితపూర్వకంగా రాసిచ్చిర్రు. తిరిగి మొత్తం ఇష్యూ రీఓపెన్ చేసి ఇది కరెక్ట్ కాదు, మేము 811 టీఎంసీలో 555 టీఎంసీలు ఇవ్వాల్సిందే, మేము అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో కేసీఆర్ రాచరిక పాలన చేశారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరిలో 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు మంత్రి. సింగరేణి సంస్థ లాభాల్లో ఉండడానికి కాకా వెంకటస్వామి కారణమన్నారు. పెద్దపల్లి పట్టణంలో శాంతినగర్ దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 సంవత్సరాలు మనకు కొత్త రేషన్ కార్డులు రాలేదు. ఎవరికైనా వచ్చినాయా కొత్త రేషన్ కార్డులు? రాలేదు. కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరికీ ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి నిర్ణయించుకొని 17 లక్షల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ తర్వాత 3500 ఇందిరమ్మ ఇండ్లు సిద్దిపేటకి ఇస్తామని స్పష్టం చేశారు. ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా శాండ్ బజార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈరోజు సిద్దిపేటలో ఎట్లా జరుగుతుంది కన్స్ట్రక్షన్? నిజంగా చెప్పాలంటే బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇందిరమ్మ ఇల్లు అవుతుందంటే మన ఈ సిద్దిపేట జిల్లాలో అని చెప్పి చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లుతో పాటు వాళ్ళందరికీ మీకు తెలిసిన విషయమే, ఈ గ్యారంటీ కార్డు ద్వారా వీళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీ. నేను అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను, ఈ వచ్చే డిసెంబర్ తర్వాత మళ్ళీ ఒక 3500 ఇల్లు మన సిద్దిపేట. గతంలో కొన్న వాహనాలపై దర్యాప్తు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏదైనా అవకతవకలుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాండ్ క్రూజర్ కార్లపై స్పందించిన మంత్రి పొన్నం పూర్తి వివరాలు తెలుసుకోవాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ను ఆదేశించారు. స్మగ్లింగ్ వాహనాలు కొని ఉంటే పొరపాటే. ఎవరైతే ట్విట్టర్ల ద్వారా ఇతరత్ర ఫిర్యాదు చేసారో నా శాఖకు స్పందించి నేను రెస్పాండ్ అయ్యి నా ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు సూచన చేస్తా ఉన్నా. వెంటనే ఆ వాహనాలకు సంబంధించిన అంశం మీద ఫ్యాక్ట్స్ బయటికి తీయమని చెప్పి కోరుతాను. బీఆర్ఎస్ 4 ముక్కలైందని, అది మునిగిపోయే నావా అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో గడప గడపకు సంక్షేమ పథకాన్ని చేర్చే బాధ్యత తనదేనన్నారు. నల్గొండలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాని మీద ధరల మీద ఎన్ని లెక్కల కోట్లు ఎవరి దేవుడు ఆ బ్రహ్మదేవుడికి తెలవాలి లెక్కలేదు. ఆ ఆధిపత్యాలతోనే ఆ పార్టీ 4 ముక్కలైపోయింది. నేను ఎప్పుడో చెప్పినా ఈ మాట, ఆ పార్టీ ఉండదు ఆయన ఉండేది పర్ఫెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. కేసీఆర్ ని ఓ పార్టీ పెట్టుకుంటారు, కేసీఆర్ ని పక్కన తారక రామారావు పెట్టుకుంటాడు, ఇంకోటి టీఆర్ఎస్ హరీష్ అంటాడు, టీఆర్ఎస్ సంతోష్, టీఆర్ఎస్ కవిత. ఈ ఎక్కడ చెప్పిన మాట నిజమైందా లేదా? రేషన్ ద్వారా పేదలకు సన్నబియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ సర్కార్దేనన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 20,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూపాలపల్లి జిల్లాలోని గొల్ల బుద్దారం, దూదేకులపల్లి గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మరిపేడ మండలం పురుషోత్తంగూడెంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత నూకల నరేష్ రెడ్డి విగ్రహాన్ని ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే రామచంద్రు నాయక్తో కలిసి ఆవిష్కరించారు మంత్రి తుమ్మల. తర్వాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం భూసేకరణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని బీజేపీ ప్రశ్నించింది. ఆల్మట్టి ఎత్తు పెరిగితే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పింది. నిజామాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది బీజేపీ. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేపడుతోందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణకు జరిగే నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నేటి అంశంలో బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఆల్మట్టి హైట్ పెరిగితే మహబూబ్ నగర్, నల్గొండ ఎడారి అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఆల్మట్టిపై కోర్టులో స్టే ఉండగా ముందుకెళ్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఫ్యూచర్లో
ఈ యొక్క హైట్ని పెంచేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న స్టోరేజ్కు అది సరిపోదు కాబట్టి హైట్ పెంచితే ఎక్కువ ఎక్వేషన్ కావాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తాను. మరి మన ఒక ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టం అవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టం చేసిందో మీరు సేమ్ అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. నిజామాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్రం అనుమతి ఇచ్చినా, నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోవడం సిగ్గుచేటన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతామంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆదమ్ నగర్లా పైసలు పెండింగ్ ఉన్నాయా, పైసలు ఇప్పియండి. ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషనే మీది 130 కోట్ల అరసపల్లి బ్రిడ్జ్కి టోటల్ సెంట్రల్ ఫండే. ల్యాండ్ అక్వైర్ చేసి ఇవన్నీ కూడా చేతనైతలేదు. సెంట్రల్ ఫండ్ వచ్చింది డైవర్ట్ చేసుకుంటున్నారు, పేమెంట్లు ఇస్తలేరు కాంట్రాక్టర్కి. ఆర్మూర్ రోడ్డు, నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ మామిడిపల్లి దగ్గర ఫ్లైఓవర్ దగ్గర పడ్డది, 3.5 కోట్లు ఇస్తే ఆ పైన బీటీ రోడ్ వేసేస్తారు కాంట్రాక్టర్లు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేసుకున్నారు. జీఎస్టీ 2.0తో నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం లభిస్తోందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. దేశ ప్రజల కోసమే జీఎస్టీని ప్రధాని మోదీ తగ్గించారని చెప్పారు. జీఎస్టీ తగ్గించడాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్, పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు పాయల్ శంకర్. నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రజల గురించి ఆలోచించి ఈరోజు జీఎస్టీ తగ్గించినందువల్ల ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరొస్తుందనో, నరేంద్ర మోడీ గారికి పేరొస్తుందనో ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మాట్లాడుతున్నటువంటి. That's all for now.